హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ అందరూ ఇష్టపడే స్నాక్ క్రిస్పీ కార్న్. దీనికోసం స్వీట్ కార్న్ని వాష్ చేసుకుని నీళ్ళన్నీ వంపేసుకుని రెడీగా ఉంచుకోవాలి. 1 కప్పు స్వీట్ కార్న్కి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్, చిటికెడు మిరియాల పొడి వేసుకుని మిక్స్ చేసుకోవాలి. క్రిస్పీ కార్న్ మరీ కారంగా కాకుండా కొంచెం లైట్గా ఉంటేనే బాగుంటుందండి. ఒకవేళ స్పైసీనెస్ కావాలి అనుకుంటే అన్నీ కూడా డబుల్ ది క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మనకి ఇదంతా కూడా లేయర్ వైజ్ కోట్ అయితేనే బాగుంటుందండి. ఒకేసారి పిండి వేసి కలిపేసామంటే అంత క్రిస్పీగా రావు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్పూన్ వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మనకి కార్న్ ఎక్కువగా కనిపిస్తుంది కదా, అదంతా కోట్ సరిగ్గా అవ్వలేదు కాబట్టి ఇంకొక స్పూన్ వేసుకున్నాము. అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు నీళ్లు వేసుకుని మిక్స్ చేసుకుంటాము. నీళ్లు ఎక్కువగా వేస్తే మళ్ళీ మనకి క్రిస్పీగా రావు, అందుకని 1 టీ స్పూన్ వరకు వాటర్ వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఈ కార్న్కి పట్టేలాగా, అంటే కొంచెం తడవాలన్నమాట కార్న్, ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 1 టీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత మనకి ఇంకా కొంచెం తడిగా అనిపించినట్టయితే ఇంకొక టీ స్పూన్ కూడా వేసుకోవాలి. మనకి ఇక్కడ కొంచెం తడిగానే అనిపిస్తుంది కాబట్టి ఇంకొక టీ స్పూన్ వేసి మిక్స్ చేస్తున్నాను. మనకి మొత్తం అంతా కూడా పొడిగా మనకి ఈ కార్న్కి అంతా కూడా కోట్ అయినట్టుగా అనిపించాలి. అలా వచ్చే వరకు మనం ఈ పిండిని వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా పిండి ఎంత బాగా కోట్ అయ్యిందో. పిండి ఒకేసారి వేసేసుకోకుండా కొంచెంగా పిండిని వేసుకొని కలుపుకుంటే ఈ విధంగా మనకి బాగా కోట్ అవుతుంది. నేను ఇక్కడ 2 లేయర్స్ కోట్ చేశాను కదండి. ఒకవేళ ఇంకా కావాలి అనుకుంటే ఇంకొక 2 కోట్స్ కూడా వేసుకోవచ్చు. అంటే వాటర్ స్ప్రింకిల్ చేసి మళ్ళీ పిండి వేసి ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ కార్న్ కలిపిన బౌల్లో పిండి కూడా, అంటే పొడి పిండి లాగా కూడా ఉండిపోతుంది కాబట్టి ఈ కార్న్ని ఇంకొక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. పొడి పిండితో పాటు మనం ఆయిల్లో వేసేసామనుకోండి, ఆయిల్ అంతా పాడైపోతుంది కదా, అందుకని కార్న్ని మాత్రం విడిగా ఇలా తీసేసుకోవాలి. లేదంటే ఒకసారి జల్లించుకుంటే మనకి పిండి అంతా కూడా అడుగున వచ్చేస్తుంది. అప్పుడు కార్న్ని మనం ఫ్రై చేసుకోవచ్చు. మనకి ఈ విధంగా పిండి అంతా కూడా ఉండిపోతుంది అనమాట. ఈ పిండి అంతా వేస్టే, మనం పడేయడమే. ఈ కార్న్ మాత్రం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయిందో లేదో ఒక కార్న్ వేసుకుని చెక్ చేసుకుని, ఆయిల్ వేడైనట్టయితే మిగిలిన కార్న్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్టయితే ఈవెన్గా ఫ్రై అవుతాయి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నట్టయితే కార్న్ చక్కగా ఫ్రై అవుతాయండి, క్రిస్పీగా కూడా వస్తాయి. కార్న్ ఫ్రై అయిపోయిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న కార్న్ని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా ప్లేట్కి ఉండిపోతుంది. ఇప్పుడు దీనిలోకి 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/4 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్, ఇంకా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవాలి. ఇంకా కొంచెం ఫ్రెష్ కొత్తిమీర వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇంకా కొత్తిమీర స్వీట్ కార్న్ని సర్వ్ చేసుకునేటప్పుడు వేసుకుంటే కార్న్ క్రిస్పీగా ఉంటుంది. మనం ముందే ఉల్లిపాయ ముక్కలు వేసేసామనుకోండి కొంచెం మెత్తబడినట్టుగా అయిపోతుంది. అందుకని సర్వ్ చేసుకునే ముందు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసుకోవాలి. క్రిస్పీ స్వీట్ కార్న్ రెడీ అయిపోయిందండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.